హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఒక థియరీ ఉంటుంది. ఏదైనా కొత్త విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు ముందుగా చాలామంది దాన్ని విమర్శిస్తారు. తీవ్ర విమర్శలు చేస్తారు, ట్రోల్స్ చేస్తారు. దాన్ని అన్ని రకాలుగా విమర్శలు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే కొద్ది రోజుల తర్వాత నెమ్మదిగా దాన్ని ప్రజల్లోకి ఇంకా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే కనుక నెమ్మదిగా ఆలోచించడం మొదలు పెడతారు. అసలు అది ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత 2 వర్గాలుగా విడిపోయి కొంతమంది ఆ కొత్త విషయాన్ని సపోర్ట్ చేయడం, కొంతమంది విమర్శించడం, కొంతమంది సపోర్ట్ చేయడం 2 వర్గాలుగా విడిపోయి నెమ్మదిగా జనాలు దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతారు. ఇది ఒక థియరీ ఉంటది. సేమ్ ఇదే విధానాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మావిగన్‌పై వెనక్కి తగ్గటం లేదు. ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు కొత్త విధానాన్ని అయితే తీసుకొస్తున్నారు. ఇక నెమ్మదిగా వైసీపీ నేతలు కూడా దీనిపై మాట్లాడడం మొదలుపెట్టారు. ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీది స్పష్టమైన వైఖరని, చంద్రబాబుకు రాజధాని పూర్తి చేయాలని ఉద్దేశమే లేదని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ ప్లాన్ బి అమలు చేసే అంశంపై వైఎస్ఆర్సీపీ కీలక నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని పేరుతో శాశ్వతంగా ఎలా దోచుకోవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాన్ అని చెప్పారు. గతంలో విశాఖను గ్రోత్ కారిడార్గా అనుకున్నామని, అమరావతిని గుదిబండలా మార్చే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ చెప్పినట్లు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రియల్ క్యాపిటల్గా, గ్రోత్ కారిడార్గా, మెగా సిటీగా మారుతుందన్నారు. అంతేకాదు ఆర్గానిక్ గ్రోత్ ఉంటుందని, ఇది మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చన్నారు. రాయ్పూర్, నోయిడాలు ఎన్నేళ్లైనా ప్రజా రాజధానిగా లేవన్నారు. చంద్రబాబు అమరావతి కోసం చేస్తున్న అప్పు ఎప్పటికి తీరుతుందో తెలియదన్నారు. కానీ జగన్ ప్రతిపాదిస్తున్న ప్లాన్ బి అమరావతిలో 10వ వంతు ఖర్చు పెడితే చక్కటి రాజధాని సిద్ధమవుతుందని తెలిపారు. మిగిలిన కొంత డబ్బుతో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చన్నారు. ఇదంతా జగన్ ఆలోచిస్తుంటే దాన్ని పక్కదోవ పట్టించడానికి టీడీపీ నాయకులు డ్రామాలు నడిపారని సజ్జలు చెప్తున్నారు. సో ఒక్కొక్కరు అయితే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక అలాగే అంబటి రాంబాబు కూడా మాట్లాడి ఈ యొక్క రాజధానికి 2 లక్షల కోట్లు అవుతుందన్నారు. అది పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. అతి తక్కువ ఖర్చుతో మావిగాని పూర్తవుతుంటే అంతెందుకు ఖర్చు పెట్టాలి అని చెప్పేసి అంబటి రాంబాబు కూడా వ్యాఖ్యానించారు. ఇక పార్లమెంట్లో ఉద్దండరాయనిపాలెంలో మట్టుకుపోత దండాలు పెట్టి ప్రజలను చంద్రబాబు మభ్య పెడుతున్నారని సజ్జలు విమర్శిస్తున్నారు. జగన్ చెప్పిన ప్రతి మాట గ్రామానికి వెళ్ళాలని సూచించారు. ఓవరాల్గా అందరికీ ప్రజల్లోకి అయితే తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక జగన్ ఏది సాధ్యం, ఏది అసాధ్యం అనేది వివరించారని, ఆచరణాత్మకంగా చేయగలిగేదాన్ని స్పష్టంగా చెప్పారన్నారు. చంద్రబాబు మాత్రం వేల ఎకరాల భూసేకరణ పైన ప్రజల్లో చర్చ జరగాలని చెప్పారు. రాజధాని పేరుతో చంద్రబాబు దింపుతున్న ఊబిలో దిక్కుండా ప్లాన్ బి పేరుతో జగన్ చెప్పిన ప్రణాళికపై విస్తృతంగా ప్రజల్లో చర్చ జరగాలని సూచించారు. ఈ రోజు కూడా అమరావతి నిరంతర ప్రక్రియ అని చంద్రబాబు అంటున్నారని, అంటే దాన్ని కామధేనువులా దోచుకోవాలనే ప్లాన్ అని, ఈ విషయంలో అన్ని ప్రాంతాల ప్రజల మధ్య చర్చలు జరగాలని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. సో దీనిపై ప్రజలే ఆలోచించుకోవాల్సి ఉంటుంది.